అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జనరల్గా మనం చూస్తామండి, ఎవడన్నా తప్పు చేస్తే, దొంగతనం చేసినా లేకపోతే మర్డర్ చేసినా మానభంగం చేసినా పోలీసులు వచ్చి ఆ నేరస్తుడిని పట్టుకుని వాడి మీద కేసులు పెడతా ఉంటారు. ఇది భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడన్నా జరిగేది అదే. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర మరో ట్రెండ్ ఉంది. వాళ్ళు నేరాలు చేస్తారు, వాళ్ళు మర్డర్లు చేస్తారు, వాళ్ళు దొంగతనాలు చేస్తారు. కానీ వాళ్ళని పట్టుకోవడానికి ఎవరైనా పోలీసులు కానీ వచ్చి వాళ్ళు కానీ ఏమైనా ఎంక్వైరీ చేస్తే తిరిగి పోలీసుల మీద కేసు పెడతారు. ఇది కొత్త స్ట్రాటజీ అండి. పోలీసులు కూడా భయభ్రాంతులకు గురయ్యే స్ట్రాటజీ ఇది. అరాచకానికి పరాకాష్ఠ ఇది. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఓకే, ప్రజల దురదృష్టం కొద్దీ వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ నడిచింది అంటే అర్థం చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు కూడా 11 సీట్లు వచ్చి కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేని ఈ పరిస్థితిలో కూడా ఇప్పుడు కూడా పోలీసులను బెదిరిస్తున్నారు. మరి దీన్ని ఆంధ్ర ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో అని మేము ముందుకి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇతని పేరు చిన్నప్పన్న, కాడూరి చిన్నప్పన్న. ఇతను ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా ఉన్నాడో ఈ లడ్డు కల్తీ అంటే ఆ నకిలీ నెయ్యి తెచ్చారు కదండి, కెమికల్ నెయ్యి, సింథటిక్ నెయ్యి, ఆ సింథటిక్ గీ ఆ కుంభకోణంలో 252 కోట్లు కూడా ఇతని ద్వారా జరిగింది ట్రాన్సాక్షన్. 25 కోట్లు ఒకసారి, 12 కోట్లు ఒకసారి. ఇతను ఉన్నాడు మెయినుడని సిబిఐ మొన్న ఛార్జ్షీట్లో ఇది పేరు పెట్టింది. వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి, అందరినీ ఎంక్వైరీ చేసి, సిబిఐ అంటే మామూలుగా ఎంక్వైరీ ఉండదు కదా, ఇతని ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ వెళ్ళింది, ఇతని అకౌంట్ నుంచి ఏ అకౌంట్కు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎన్ని కోట్లు జరిగింది, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చాకే కదా ఆ కోర్టులో వేస్తారు. ఇవన్నీ మా దగ్గరకు వచ్చే సాక్ష్యాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, పలానా చిన్నప్పన్న అన్నవాడు నేరం చేశాడు అని సిబిఐ కన్ఫర్మ్ చేసిందండి. పోనీ ఆంధ్ర పోలీస్ చేసింది, ఆంధ్ర సిఐడి చేసిందంటే ఎలాగ చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నెట్టేస్తారండి. సిబిఐ కదా చేసింది. సిబిఐ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ చుట్టం కదా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన సిబిఐ కేసులు ఉన్నాయి, సిబిఐతో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, ఏదో ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకోటి ఉంటారు, ఇంకోటి అంటే ఏదో జరిగింది అంటలేదు నేను. కానీ సిబిఐ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇది కదా. అలాంటి సిబిఐ ఇతను నేరస్తుడని వేస్తే ఇటు బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసండి, నాకు మబ్బిడిపోయింది నిజంగా. ఏటి రాయాల ధైర్యం ఏంటి, ఇంత ఇది పరాకాష్ఠ కదా ఇది. నేరస్తుడు వచ్చి పోలీస్ అధికారుల మీద ఆరోపణలు చేయటం, ఎంక్వైరీ చేసే పోలీస్ అధికారుల మీద వాళ్ళే తప్పు చేశారంటారు, వీళ్ళు నేరం చేసి, వీళ్ళు ఆ నకిలీని తెచ్చి వీళ్ళు డబ్బులు కొట్టేసి ఆంధ్ర పోలీసు మీద ఆరోపణ చేస్తున్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి. గతంలో ఏం జరిగింది, పోనీ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందండి ఇది. సరే, వాళ్ళ అధికారాన్ని ఎలాగ దుర్వినియోగం చేశారు కాబట్టి అలా జరిగిందిలే అనుకున్నాం. అప్పుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారిపై కేసు నమోదైంది. సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో సిబిఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారని కడప జిల్లా కోర్టులో యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో కడప రిమ్స్ పోలీసులు సిబిఐ అధికారి రామ్ సింగ్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏమంటే అప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నారు. ఇక్కడ జగన్ గారు సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగానే ఉండేవారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి వైసీపీ ఎంపీలందరూ కూడా ఓటేసేవారు. సత్సంబంధాలే ఉన్నాయి. సత్సంబంధాలు ఉన్న ఆ సమయంలో సిబిఐ వచ్చి వీళ్ళు చెయ్యని తప్ప వీళ్ళ మీద వేస్తుందండి. వివేకానంద రెడ్డి గారు నిజంగా వీళ్ళు చంపకపోతే, లేదు వీళ్ళే చంపారండి, ఇగో అవినాష్ రెడ్డి అండి, మరొక గంగాధర్ రెడ్డి అండి, భాస్కర్ రెడ్డి అండి అని చెప్తారా? ఒకవేళ అప్పుడు ఏమన్నా జగన్ గారు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది జగన్ గారికి వ్యతిరేకంగా ఉందనుకోండి, ఆ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళు మా మీద ఆరోపణ చేశారని కనీసం కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి. అరే, ఇక్కడ వీళ్ళ సీఎం కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి, సిబిఐ అక్కడి నుంచి వచ్చింది. అలాంటి సిబిఐ వచ్చి ఒరే మీరే దొంగలరా, మీరే నేరం చేశారా అని చెప్తే ఆ సిబిఐ అధికారి మీదే కడపలో ఎఫ్ఐఆర్ వేశారు, ఎస్పీ మీద. ఏమండి, మళ్ళీ ఒక హోంగార్డు మీద, ఒక కానిస్టేబుల్ మీద, ఒక ఎస్ఐ గారి మీద కాదు, రామ్ సింగ్ అని ఒక ఎస్పీ మీద కేసు పెట్టారు. ఎందుకట, ఆ వివేకానంద రెడ్డి గారిని చంపిన నేరస్తుల్లో ఉన్నారు కదా, ఆ నేరస్తుల గుంపు ఉందండి. ఆ గుంపులో ఉన్నవాడు చెప్పరారే నువ్వు నేరం చేసి ఇది ఆధారాలు ఉన్నాయని అడిగాడట. అడిగితే అది తప్పు. వాళ్ళు నేరం చేయడం, మర్డర్ చేయడం, గొడ్డలతో నరికేయడం తప్పు కాదు. పోలీసులు వచ్చి అడిగితే తప్పు అని చెప్పి అప్పుడు ఎస్పీ మీద కేసు పెట్టారు. అసలు ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉంటుందండి సిబిఐ అధికారి మీద కేసు పెట్టడం. జనరల్గా ఎవడైనా సరే సిబిఐ వస్తుందంటే ఎంక్వైరీ కంటే ఉచ్చబోసేస్తారు మొత్తం రాష్ట్రాల్లో ఉన్న ఆ రాష్ట్ర కేడర్ కార్యవర్గాలన్నీ. అలాంటిది సిబిఐ మీద కేసు వేయించడం అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అదే మొట్టమొదటిదై ఉంటుంది. అది పరాకాష్ఠ అండి, వీళ్ళ అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అది. అయితే సరే, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమైనా చేశారు. అప్పుడు
వాళ్ళు అంత దరిద్రంగా అడ్డగోలుగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు 11లో కూర్చున్నారు, వేరే విషయం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు పోలీసుల మీద మళ్ళీ సేమ్ అదే, అప్పుడు ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఒకసారి చూడండి చిన్నప్పని ఏమంటాడు. నా పేరు కాదూరు చిన్నప్పన్న. నేను మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర 2015 నుంచి 2019 మధ్యకాలం ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో చూడండి కెమెరా వంగు చూసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాంగిల్ మార్చారు. జనరల్గా మనం వీళ్ళకి స్క్రిప్ట్ ఎత్తే కింద చూసి మాట్లాడుతున్నారని కనిపెట్టి చెప్పేస్తున్నాం కదా జనాలకి. అందుకని స్క్రిప్ట్ కింద పెట్టుకుని సరే పైన పెట్టారు. పైనుంచి ఎవడో చూపిస్తున్నాడు, ఆ పైకి చూసి చదువుతాడు చూడండి కాసేపట్లో. నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజన్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ భవన్ లో అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్ లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. నాకు 1/5/2025 సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, విట్నెస్ నోటీస్ వచ్చింది. మీరు 2/6/2025 మీరు సిట్ ఆఫీస్ లో అటెండ్ అవ్వమని వచ్చిన తదుపరి నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను. నాకు సంబంధం ఉన్నట్లకి నాకు సంబంధం లేనట్లుగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తున్నాను. వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోని 6 సార్లు డిలీట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే ఇక్కడ కూడా సిబిఐ అటండి. సిబిఐ వీళ్ళ మీద ఏమైనా పగబట్టిందా? సిబిఐకి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేకపోతే సిబిఐకి ఏమైనా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందా? వీళ్ళు తప్పు చేయకపోతే తప్పు చేశారని చెప్పే అవకాశం ఉందండి? అసలు సిబిఐ అధికారులే ఈయనతోటి తప్పు చెప్పించేస్తున్నారట. ఈయన చాలా పత్తిత్తట. ఈయన ఏమీ చేయలేదట, ఏ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఈయన దగ్గర జరగలేదట, ఈయన అకౌంట్లో జరగలేదట. మరి వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో? పోలీసులదే తప్పట, సిబిఐదే తప్పటండి. నాతో బలవంతంగా చెప్పించారు. ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ చూడండి పైకి చూస్తున్నాడు. ఈసారి మొన్నదాకా వైసీపీ స్క్రిప్ట్ అంతా కింద పెట్టేవారు, ఇప్పుడు పైన ఏమన్నా డిజిటల్ స్క్రీన్ ఏమైనా పెట్టేసి ఇలా పట్టుకుంటారేమో అండి. ఆ స్క్రీన్ మీద వెళ్ళిపోతుంటారు స్క్రిప్ట్, ఇంకా చూసి చదువుతుంటారు ఇలా పైకి. ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ రాయించుకోవాలనే ప్రయత్నం అనుగుణంగా కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు, మా టార్గెట్ వేరు, మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు ఏవి ధర్మారెడ్డి గారు, నువ్వు మా టార్గెట్ కాదు అని పదే నన్ను ప్రోద్బలం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణ వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఈ ఎంక్వైరీని కూడా కుట్రపూర్తంగా కక్షాదింపు చర్యలకు ఏపీ పోలీసులు వాడుచున్నారు. జరిగిందేమో సిబిఐ సిట్ ఎంక్వైరీ, ఈడ ఆరోపణ చేసేదేమో ఏపీ పోలీసుల మీద. ఏమంటే అక్కడ సిబిఐ అధికారులు ఉండి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఏపీ పోలీసులు అందులో ఇన్వాల్వ్ అవుతారా? అవనిస్తారా? సిబిఐ వాళ్ళు ఒప్పుకుంటారా? దానికి వాళ్ళు వచ్చి బెదిరిస్తూ ఉంటే సిబిఐ వాళ్ళు చూస్తూ ఉంటారా? వాళ్ళు రిపోర్ట్ రాసారా? ఏమంటే ఇక్కడ లోకల్ పోలీసు ఇలా ఇన్వాల్వ్ అవుతుంది, కావాలని ఏదో పేర్లు ఇరికించడానికి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తుందని సిబిఐ రిపోర్ట్ రాసేదా? సిబిఐని ఇప్పుడు సిబిఐని ఏమంటలే, ఎందుకంటే ఇప్పుడు సిబిఐని అంటే ఇంకా అసలైన వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తే బొక్కలో తీసేస్తారు. అందుకని సిబిఐని ఏమనుకుంటా ఏపీ పోలీసునే టార్గెట్ చేస్తే తద్వారా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని మనం బదనాం చేయొచ్చు. ఏమంటే ఆ జరిగిన కల్తీ అట వీళ్ళ పేర్లు కావాలని చెప్పిస్తున్నారట. వీళ్ళు ఏం చేయలేదట, డబ్బులన్నీ ట్రాన్సాక్షన్ వీళ్ళ ద్వారా జరగలేదా, అదంతా కలట. అది ఆ 250 కోట్లు కూడా అది కలట, కళ్ళ కలిసిపోయేటాయి. ఎలా చెప్పిస్తున్నారు చూడండి, ఇది పరాకాష్ట కాదండి. మంచితనం కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదండి ఇలాంటి వాళ్ళ దగ్గర. ఇలా గట్టిగానే ఉండాలి. మళ్ళీ పిలిపించి ఎవడరా నీతోటి అలా మాట్లాడింది, ఎందుకురా అబద్ధం చెప్పు, మరి ఈ సాక్షి ఏంటరా, నీ దాంట్లో నుంచి ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందిరా అని చెప్పండి. పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలన్నీ అడిగి చూపిస్తే దానికి ఆన్సర్ కూడా ఏదో లైవ్ ఇచ్చేయాలండి, లైవ్ ఇచ్చేయాలి. ఆ ఎంక్వైరీ అంతా కూడా లైవ్ చూడండి. కొన్ని ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలంటారు కదా, ఆ వీడియో రికార్డింగ్ లైవ్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంటే అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళి లోపల ఏం చెప్పాడో తెలియదు, బయటకు వచ్చి మాత్రం నేను చాలా మంచోడిని అని చెప్పాను, నాకేం తెలియదు అని చెప్పాను, సిబిఐలు కూడా ఒప్పుకున్నారని చెప్పి కూడా వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి